నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. నా పేరు చందన. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలంలో కూలిన శివాజీ గోపురం, అధికారుల నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం. మూడో రోజు ఆదిత్యుడిని తాకని సూర్యకిరణాలు, నిరాశతో వెనుతిరిగిన భక్తులు. ముగిసిన స్వరూపానందేంద్ర చాతుర్మాస దీక్ష, విశాఖకు చేరుకున్న స్వామీజీ. తిరుమలలో టీటీడీ చైర్మన్ తనిఖీలు, ఇక నుంచి స్థానికులకు నెలకోమారు శ్రీవారి దర్శనం. కర్మకాండలకు కరువవుతున్న పురోహితులు, అర్చక వృత్తి పట్ల యువ బ్రాహ్మణుల అనాసక్తి. స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తాపేశ్వరం భారీ లడ్డు, ఏకవీర పురస్కారంతో నిర్వాహకుడికి ఘన సత్కారం. ఆలయం లోపలికి వెళ్లకపోయినా కనీసం బయట నుంచి గోపురానికి మొక్కుకొని వెళ్తుంటారు. గోపురాన్నే దేవతామూర్తితో సమానంగా భావిస్తారు. అంత గొప్ప గోపురాలు ఇప్పుడు పేకమేడల్లా కూలిపోతున్నాయి. అందులోనూ చారిత్రక నేపథ్యం ఉన్నవే కూలిపోతుండడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. తాజాగా శ్రీశైల క్షేత్రంలోని శివాజీ గోపురం గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొంతమేర కుప్పకూలింది. పురావస్తు శాఖ నిర్లక్ష్య వైఖరి, దేవాదాయ శాఖ అశ్రద్ధ వహించడం వల్లే పురాతన శివాజీ గోపురం కూలిపోయిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాలి గోపురాలను గాలి కొదిలేశారు. దేవుడితో సమానంగా కొలిచే రాజగోపురాలను సైతం పట్టించుకోవడం మానేశారు. 100 ఏళ్ల నాటి చారిత్రక నేపథ్యం ఉన్న వాటిపై కూడా అదే నిర్లక్ష్యం. శ్రీశైలంలో కూలిన శివాజీ గోపురము మామూలుది కాదు. దుష్ట శిక్షణ కోసం అమ్మవారి అనుగ్రహంతో ఖడ్గం పొందిన తరువాత స్వయంగా శివాజీయే దగ్గరుండి కట్టించిన గోపురం ఇది. అలాంటి గోపురం కేవలం అధికారుల నిర్లక్ష్యంతో కాల గర్భంలో కలిసిపోయింది. ఈ దుస్థితి రావచ్చని 3 ఏళ్ల క్రితమే ఆలయ నిపుణుల కమిటీ హెచ్చరించినా పట్టించుకున్న నాథుడొక్కడూ లేడు. ఈ నిర్లక్ష్యం కారణంగానే పురాతన ప్రాశస్త్యం గల గోపురం నేలకూలింది. కేవలం తమ జ్ఞాపకార్థం కోసం కట్టుకున్న గోపురాలు కావివి. ఆ మాటకొస్తే హైందవ సంప్రదాయంలో గుడిలోని మూల విరాట్కి ఈ గోపుర శిఖరాలకు తేడా ఏమీ ఉండదు. మనం చేసే పూజలు, చదివే మంత్రాలు, మొక్కే మొక్కులు అన్నీ కూడా తరంగాల్లో వీటిని తాకుతూ భగవంతునికి చేరవేస్తాయనేది భక్తుల నమ్మకం. అందుకే గోపురాలంటే అంత భక్తి. లో శివాజీ స్వయంగా నిర్మించిన గోపురం ఇది. శ్రీశైలం క్షేత్రానికి ఉన్న ప్రధాన 4 గోపురాల్లో ఈ శివాజీ గోపురమే అత్యంత ఎత్తైనది. దీని ఎత్తు సుమారు 105 అడుగులు కాగా 40 అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఎప్పుడో 1964లో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇప్పటికీ 1/2 శతాబ్దం గడుస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు. రాష్ట్రంలో ఆలయ గాలి గోపురాలు వరుసగా కూలుతున్న సమయంలో శ్రీశైలంలోని గోపురాల మీద దృష్టి సారించారు. అప్పుడే శివాజీ గోపురానికి ప్రమాదం ఉందని తేల్చారు. గోపురం కూలిపోవచ్చని 3 ఏళ్ల క్రితమే చెప్పారు. అయినా ఆలయ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఆలయ అధికారుల నిర్లక్ష్యం కూడా గోపురం కూలిపోవడానికి ప్రధాన కారణం. గోపురం పునరుద్ధరణలో పాలక మండలి చొరవ అంతంత మాత్రమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే రాబోయే ప్రమాదం గురించి తెలిసినా పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. ఇప్పటికైనా మిగతా గోపురాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కలియుగంలో భక్తి, ఆధ్యాత్మికతను పెంపొందించే క్రమంలో శ్రీశైలాన్ని దర్శించుకున్న ఎందరో చక్రవర్తులు, రాజులు ఆలయానికి గోపురాలను నిర్మించారు. శ్రీకృష్ణ దేవరాయలు శ్రీ మల్లికార్జున స్వామివారి గర్భాలయానికి ముందున్న రాజగోపురాన్ని నిర్మించారు. ఈ గోపురాన్ని నేడు శ్రీకృష్ణ దేవరాయ గోపురంగా పిలుస్తున్నారు. అంతకన్నా ముందుగా 1405లో గర్భాలయానికి దక్షిణంగా హరిహరరాయలు గోపురాన్ని నిర్మించి తన భక్తిని చాటుకున్నాడు. అదే నేడు హరిహరరాయ గోపురంగా పిలుస్తున్నారు. అలాగే శ్రీ బ్రహ్మరామికాదేవి ఆలయం వెనుక పడమర దిశగా ఉన్న గోపురాన్ని బ్రహ్మానందరాయ కట్టించారు. ఇక ఉత్తర దిశగా ఉన్న గోపురం కట్టించిన వారే శివాజీ. శైవ సంప్రదాయాలకు, భక్తి, ఆధ్యాత్మికతలకు నిలయమైన శ్రీశైల మహాక్షేత్రాన్ని యుగయుగాల నుంచి ఎందరో మహాపురుషులు దర్శించుకుని తరించారు. ఎంతో మంది సిద్ధి పొందారు. ఇలాంటి మహాక్షేత్రాన్ని రక్షించుకోవడంలో విఫలమవుతుండడం సిగ్గుచేటు.
టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు తిరుమలలో పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. సామాన్య భక్తులకు మెరుగైన సదుపాయాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికులకు ఇకపై అక్టోబర్ నెలాఖరు నుంచి నెలకు ఒకసారి శ్రీవారిని దర్శించుకునే విధానాన్ని అమలు చేస్తామని బాపిరాజు అన్నారు. సిఆర్ఓ ఆఫీసులో మనం ఆయాలు వచ్చినటువంటి పరిస్థితిని కళ్ళారా చూశాము. ఆయాలు కొన్ని సలహాలు ఇచ్చాము. ఇచ్చిన సలహా మేరకు ఇప్పుడు కూడా చక్కగా వాళ్ళు చేయడానికి హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఇప్పుడు గతంలో ఏంటంటే మనం దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మనం రిలీజ్ చేయడానికి మనం అడిగితే కూడా సుమారుగా 400-500 మంది బయట వెయిట్ చేస్తూ ఉండగా మనమేమో ఇక్కడ కేవలం ఒక కంప్యూటర్ చేతిలో పెట్టుకుని వీళ్ళందరినీ క్యూలో పెట్టుకుని అంచులంచులుగా పోలీసులు ఇక్కడి నుంచి సెక్యూరిటీ వాళ్ళు పంపడం కళ్ళారా చూశాము. ఈవేళ కంప్లీట్ గా ఖాళీగా ఉంటుంది. చూసా అంటే పిలిగ్రిమ్ కూడా తక్కువ ఉండొచ్చు. ఏమైనప్పటికీ కూడా వాళ్ళ సిస్టమ్ బాగుపడుతుంది కాబట్టి ఆ ఖాళీ కనపడదు. చాతుర్మాస్య వ్రతం సందర్భంగా 3 నెలల క్రితం ఋషికేశ్ వెళ్లిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చాతుర్మాస్య దీక్షను ముగించుకుని నేడు విశాఖ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వందలాది భక్తులు స్వామీజీకి స్వాగతం పలికారు. ఋషికేశ్ లో 3 నెలల పాటు యువతకు భారతీయ సంస్కృతి గురించి ప్రత్యేక బోధనలు అందించారు స్వరూపానందేంద్ర సరస్వతి. 3 నెలల పాటు హిమాలయాల ప్రాంతంలో, ముఖ్యంగా ఋషికేశ్ ప్రాంతంలో 3 నెలలు అక్కడ అద్భుతంగా ఆ చాతుర్మాస్య దీక్ష తపస్సు బ్రహ్మాండంగా జరిగింది. ఆ సమకాలంలో అనేక వర్షాలు, వరదలు, గంగ పొంగిపోవడము, ఇలాంటి వైపరీత్యాల చేత సాధువులు, సంతులు అలాంటి వాళ్ళకి అన్నదానము, అలాగే వస్త్రదానము, ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాము. అలాగే ఆంధ్రదేశం నుంచి నలుమూలల నుంచి వచ్చిన అనేక మంది భక్తులందరికీ కూడా ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చాము. ఎందుకంటే మన ప్రాంతంలో ఆంధ్రదేశంలో ఉన్న గిరిజన ప్రాంతాలు, అలాగే ఋషికేశ్ ప్రాంతంలో ఉన్న గద్వాల్ ప్రాంతంలో ఉన్న అక్కడ గిరిజనులు, వాళ్ళకి వీళ్ళకి ఉన్న ఆ యొక్క వ్యత్యాసం ఏమిటి, అక్కడ ఆ ప్రాంతంలో ఆ శ్రీరామచంద్రుడి దగ్గర నుంచి పురాణ దేవతలు ఏ రకంగా ఆ ప్రాంతాలు తిరిగారు, ఈ ప్రాంతంలో ఇక్కడున్న దేవతారాధన ఏ రకంగా జరుగుతుంది, అక్కడున్న మనస్తత్వాలు, ఇక్కడున్న మనస్తత్వాలు, అలా కుల సమీకరణ, ఆ రకంగా వర్ణ సమీకరణ, అన్ని రకాలుగా అక్కడ ఉన్న వాటన్ని కూడా అధ్యయనం చేయించాము. అక్కడున్న మాతో ఉన్న ఆ యువకులు అందరితో కలిపి చాలా అద్భుతంగా జరిగింది. ఈ గ్రామాలు, పల్లెలు, పట్టణాలు అన్ని ప్రాంతాల్లో కూడా అన్యమత ప్రచారం అరికట్టడానికి, హిందూ మత ధర్మ ప్రచారం చేయడానికి 3 నెలల పాటు చాలా చక్కగా క్లాసెస్ బాగా జరిగాయి. దాని సందర్భంగా బద్రీ నారాయణ దర్శనం చేసుకుంటూ విశాఖపట్నం వచ్చాం. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని వర్షాలు పడుతుండటంతో 3వ రోజు సైతం భక్తులకు నిరాశ ఎదురైంది. ఉషోదయం వేళ బాలభానుడు మబ్బుల మాటునే ఉండిపోవడంతో అరసివల్లి ఆదిత్యుడిపై సూర్యకిరణాలు పడలేదు. మంగళవారం కూడా భానుడి కిరణాలు ఆదిత్యుణ్ణి తాకని కారణంగా బుధవారం వరకు వేచి చూసిన భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తిరిగి వచ్చే ఏడాది మార్చి నెలలోనే ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. కనిపించే దైవమతడు కాంతి రూపధారుడతడు, కనిపించే దైవమతడు కాంతి రూపధారుడతడు, కమనీయ దర్శన భాగ్యం నిత్య స్వామి అతడు, స్మరించవే మనసా విద్యుని నిత్య ప్రకాశమునొసగెడు ఆదిదేవుని, నిత్య ప్రకాశమునొసగెడు ఆదిదేవుని, కనిపించే దైవమతడు కాంతి రూపధారుడతడు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తాపేశ్వరానికి చెందిన భక్తాంజనేయ స్వీట్ స్టాల్ నిర్వాహకుడు సాలాది శ్రీనుబాబు తయారు చేసిన 6599 కిలోల భారీ లడ్డు స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. ఈ భారీ లడ్డూను రాజమండ్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో గణపయ్య చెంత ఉంచారు. ఈ మేరకు ఆయనను ఏకవీర పురస్కారంతో ఘనంగా సత్కరించనున్నట్లు స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు తెలిపారు. గతేడాది 5570 కిలోల లడ్డూను తయారు చేయగా ఈ ఏడాది తన రికార్డును తానే అధిగమించడం సంతోషంగా ఉందని శ్రీనుబాబు అన్నారు. శ్రీ భక్తాంజనేయ స్వీట్ స్టాల్ గత సంవత్సరం ప్రపంచంలో అతిపెద్ద లడ్డూ తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. ఈ సంవత్సరం శ్రీ భక్తాంజనేయ స్వీట్ స్టాల్ మరో అతిపెద్ద లడ్డూ తయారు చేసి తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఈ సంవత్సరం ప్రప్రథమంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి అవార్డును పొందింది. మళ్ళా స్టేట్ బుక్ ఆఫ్
వారి అవార్డును కూడా పొంది వీరచక్ర అనే అవార్డును కూడా శ్రీ భక్తాంజలి స్వీట్ ప్రదానం చేశారు. అంతేకాకుండా గిన్నిస్ బుక్ అవార్డు, ఇమేజింగ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు, నేపాల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డులు కూడా ఈ వారంలో శ్రీ భక్తాంజలి స్వీట్ దక్కించుకొని ఉంది. మా భక్తాంజలి స్వీట్ తాపేశ్వరం అనే చిన్న గ్రామంలో నెలకొల్పబడి ఇన్ని అవార్డులు పొందినందుకు సంస్థ తరఫున మేము ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. సుమారుగా 6 అవార్డులు రావడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. మరోసారి కూడా వచ్చే సంవత్సరం మా రికార్డుని మళ్ళా బ్రేక్ చేసే ప్రయత్నం మా స్వీట్ స్టాల్ తరఫున మేము చేస్తాం. భక్తి విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ పేరు వింటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది కాకతీయ కళా సంపద. ఎంతో నైపుణ్యంతో భావితరాల వారికి ఆదర్శప్రాయమైన కళా నైపుణ్యం కాకతీయుల సొంతం. కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించిన 1000 స్తంభాల ఆలయానికి గత కొన్ని సంవత్సరాలుగా వాస్తుదోషం పట్టిందని పండితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి ముఖద్వారం తూర్పు దిశగా లేకపోవడం వల్ల కళ్యాణ మండపం పనులు ఆలస్యం అవుతున్నాయని ఆగమ పండితులు అంటున్నారు. అంతేకాకుండా దేవాలయం ఉత్తర ద్వారం నుండి భక్తులకు ప్రవేశం కల్పించడం వలన కన్నుదిష్టి తాకుతుందని, అందుకే దేవాలయం అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆలయ పండితులు అంటున్నారు. చిన్న రిజర్వ్ ట్రస్ట్ సంబంధించిన శిల్ప శాస్త్ర పండితులు అలాగే వాస్తు శాస్త్ర పండితులు దేవాలయానికి రావడం జరిగింది. అలాగే శంకరాచార్య మఠానికి చెందిన పండితులు కూడా నిన్న కొంతమంది రావడం జరిగింది. వారు సూచించింది ఏంటంటే, ఈ దేవాలయానికి ఉత్తరం వైపుగా ఇప్పుడు ముఖ ద్వారం ఉంది, భక్తులు వచ్చే ద్వారం ఉత్తరం వైపుగా ఉంది. ఆ ద్వారం కనుక తూర్పు వైపు గుండా గనక భక్తులు కనుక రావడం జరిగితే దేవాలయం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అలాగే అలా ఉత్తర ద్వారంగా భక్తులు రావడం వల్ల కళ్యాణ మండపానికి కాస్త నరదృష్టి అనేది తగిలి ఈ కళ్యాణ మండపం వల్ల కూడా తొందరగా జరగడం లేదని వారు సూచించడం జరిగింది. అందుకనే ఈ యొక్క ఉత్తర ద్వారాన్ని బంద్ చేసి మన తూర్పు ద్వారం తెరిచి అందులో నుంచి భక్తులను వచ్చేటట్టుగా అధికారులందరూ సూచించడం జరిగింది. ఈ 1000 స్తంభాల గుడి వరంగల్ జిల్లాలో అతిపెద్ద గుడి. దీన్ని అభివృద్ధి చెందాలంటే మనం తూర్పు దిశకే దర్వా పెడితేనే మంచిగా ఉంటుంది. ఈ మెయిన్ రోడ్డుకు దర్వా పెట్టుంటే అక్కడ అచ్చుడు కూడా ఇబ్బంది అవుతుంది. చాలా రాకపోకలు కూడా మెయిన్ రోడ్ కాబట్టి చాలా యాక్సిడెంట్ అయ్యే సౌకర్యాలు ఎక్కువనే కాబట్టి ఈ తూర్పు దిశ పెట్టి తూర్పు దిశను వెడల్పు చేసి చాలా అభివృద్ధి చెందితే ఈ కళ్యాణ మండపం కూడా ఈ కట్టించేటి అన్ని కూడా చాలా డెవలప్ అవుతాయని శాస్త్రవేత్తలు కూడా చెప్పారు చాలా మంది. అటువంటిప్పుడు మేము కూడా ఈ తూర్పు దిశ నుంచి వస్తేనే బాగుంటుందని, మేము ఉత్తర దిశ నుంచి వచ్చినా కూడా చాలా అసౌకర్యంగా ఉన్నది. ఎందుకంటే అన్ని దేవుళ్ళు కూడా తూర్పు దిశ ఉన్నాయి కాబట్టి ఇది కూడా తూర్పు దిశ చేసి కళ్యాణ మండపాన్ని అభివృద్ధి చేయాలి. కర్మకాండల వృత్తి పట్ల నవతరం బ్రాహ్మణులు అనాసక్తి చూపుతున్నట్లు ఆల్ ఇండియా బ్రాహ్మణ మహాసభ కన్వీనర్ రాకేష్ శర్మ అన్నారు. సంపాదన సంతృప్తికరంగా లేకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. అసలే మహాలయ పక్షం మొదలైన నేపథ్యంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు, శ్రద్ధ కర్మలు అధికంగా నిర్వహిస్తారు. ఈ తంతు నిర్వహించే పురోహితులకు ఇటీవలి కాలంలో కరువు వచ్చింది. ప్రస్తుతం మహాలయ పక్షం జరుగుతున్న నేపథ్యంలో పితృదేవతలకు పిండ ప్రదానం, శ్రాద్ధకర్మలు నిర్వహించి పూజలు నిర్వహిస్తారు. ఈ తంతు అంతా ప్రధానంగా పురోహితుడి సమక్షంలోనే జరుగుతుంది. అందుకే ఆ సమయంలో పురోహితులకు అధిక ప్రాధాన్యమిస్తారు. అయితే పిండకర్మల నిర్వహణ, పూజలను వృత్తిగా స్వీకరించేందుకు నవతరం బ్రాహ్మణులు నిరాకరిస్తున్నారు. ఇక హిందువులు పవిత్ర ప్రాంతంగా భావించే కాశీ క్షేత్రంలోనూ ఇటువంటి పరిస్థితే నెలకొంది. కొన్నేళ్లుగా మహాలయ పక్షం పూజలకు, అన్నదానం స్వీకరించేందుకు పురోహితులు దొరకడం లేదు. ఉత్తరప్రదేశ్లోని బజ్ ప్రాంతంలో ఈ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. డబ్బు సంపాదనలో, హోదాపరంగా ఈ వృత్తి ఆకర్షణీయంగా ఉండకపోవటమే ఇందుకు కారణం. ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో మాత్రం ఒక్కో తంతుకు 500 వరకు పారితోషికం లభించవచ్చని బ్రాహ్మణ సంఘాలు పేర్కొంటున్నాయి. ఆగ్రాలో 5.5 లక్షలకు పైగా బ్రాహ్మణ జనాభా ఉన్నా సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో ఆ కుటుంబంలోని యువతరం కర్మకాండ పూజలను వృత్తిగా స్వీకరించేందుకు ఆసక్తి చూపించడం లేదు. బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యుల్లో కొందరు ఐటీ రంగ ఉద్యోగాల్లో ఉన్నారు.
ఏడాది పొడవునా ఆదాయం అందినప్పుడే కర్మకాండలను వృత్తిగా చేపడతామని ఇతర రంగాల్లో స్థిరపడ్డ కొందరు యువ బ్రాహ్మణుల అభిప్రాయం. మధుర, బృందావనం వంటి ప్రాంతాల్లో సైతం పురోహితుల కొరత కొట్టొచ్చినట్లు కనబడుతుందని, కర్మకాండ రోజున పురోహితులు దొరక్క యాచకులకు, అనాథలకు, గోవులకు అన్నదానం చేయవలసి వస్తోందని పితృకర్మలు చేయించేందుకు వచ్చిన ప్రజలు వాపోతున్నారు. సికింద్రాబాద్ వాసుల ఆరాధ్య దైవం భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం. ఇక్కడ వెలిసిన అమ్మవారిని దర్శించుకుంటే సకలాభిష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న సికింద్రాబాద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంపై భక్తి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. కమ్మనైన అమ్మ కమనీయ దర్శనం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ దర్శనం. సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గరున్న 200 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక మహాలయం. మొదట శివాలయంగా వెలిసిన ఈ ఆలయం 60 ఏళ్ల క్రితం అందరి ఇంటింటి ఇలవేల్పు, ఆదిశక్తి స్వరూపిణి అయి వైశ్యుల కులదైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై నిత్యం వేలాది భక్తుల రాకతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. ఆలయం పైభాగాన ఉన్న అమ్మవారి వివిధ అవతార విగ్రహమూర్తులు కనువిందు చేస్తూ ఎంతో భక్తిభావాన్ని కలిగిస్తాయి. ఆలయంలో పచ్చని మామిడాకుల తోరణాలతో ఇక్కడ ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ఉంటుంది. ఈ ఆలయంలో అడుగడుగున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వివిధ శక్తి రూపాలు అమ్మవారి శక్తి తత్వానికి ప్రతీకలుగా నిత్యం పూజలందుకుంటున్నాయి. ఈ ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఆడవారి పాదాలకు ప్రేమగా పసుపు రాసి వారిని ఆలయంలోకి సాదరంగా ఆహ్వానిస్తారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు ఇది చక్కటి నిదర్శనం. ఇక్కడే అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశిష్ట వ్రతాలు ప్రతిరోజు కన్నుల పండుగగా జరుగుతాయి. ప్రతిరోజు జరిగే ఈ పూజలకు విశేషంగా భక్తులు ఎందరూ హాజరవుతారు. ముఖ్యంగా మహిళా భక్తులు అమ్మను సేవించి తరించి ఆనందభరితులవుతారు. సాక్షాత్తు పరమేశ్వరి దేవి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మకు పసివారు సైతం అమ్మలో తమ కన్నతల్లిని చూసుకుని భక్తిని చాటుకుంటారు. అదిగో లోకపావని, సమస్త జగమ్ములకు జనని అయిన జగన్మాత, భూమిని ఉద్ధరించడానికి ఉద్భవించిన పరమశక్తి స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కోటి సూర్య సమాన తేజో విరాజితయై ప్రకాశిస్తున్నది. కోటి జన్మల పుణ్యఫలమే ఈ కమ్మనైన అమ్మ దర్శనం. నవదుర్గలు, అష్టలక్ష్ములు, వాగ్దేవి మాత ఇలా కలగలిసి ఒక్కటైన మహాశక్తి రూపంగా ఈ పుడమిన పూజలందుకుంటోంది. కరుణా దృక్కులతో కన్న తల్లి వలె కమ్మని ఆశీస్సులను అందిస్తుంది. ఈ తల్లి విశ్వమాత, వైశ్య కులదైవం, విశ్వ సమ్మోహిత చిరునగవుతో సమస్త విశ్వాన్ని సృష్టి స్థితి లయకారిణి అయి పరిపాలిస్తున్నది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు పృథ్వీని ఉద్ధరించడానికి శ్రీ మహేశ్వరీదేవి మానవ కన్యగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిగా అవతరించింది. పూర్వం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రంలో నివసిస్తున్న పుణ్య దంపతులు శ్రీ కుసుమాంబ, శ్రీ కుసుమ శ్రేష్ఠులకు జన్మించింది. ఈ తల్లికి 11వ సంవత్సరంలోనే విష్ణువర్ధనుడు అనే రాజు తనను వివాహమాడవలసిందిగా కోరాడు. అతడి కోరికను తిరస్కరించి శక్తి స్వరూపిణి అయిన అమ్మ తనకు తానుగా అగ్ని ప్రవేశం చేసింది. పాటు అప్పుడు 102 గోత్రాలకు సంబంధించిన దంపతులు అమ్మతో పాటుగా స్వచ్ఛందంగా అగ్నిప్రవేశం చేశారు. వైశ్యులలో 712 గోత్రాలు వారు ఉన్నా ఈ 102 గోత్రాల వారికే అమ్మను పూజించే విషయంలో అగ్రతాంబూలమిస్తారు. దివ్యాభరణాలతో వివిధ సుగంధ పుష్పహారాలతో అలంకరించిన అమ్మ దివ్య తేజోమూర్తి అయి ప్రకాశిస్తున్నది. తనను దర్శిస్తున్న భక్తులకు అమూల్య వరాలను అనుగ్రహిస్తున్నది. మహా తేజోరాశి అయి ప్రకాశిస్తున్న అమ్మను దర్శించిన భక్తులు అనిర్వచనీయమైన ఆనందానుభూతులకు లోనవుతున్నారు. అమ్మ రూపాన్ని మనసులోనే ముద్రించుకుని మనసారా మనసులో అమ్మను సదా స్మరించుకుంటారు.
అమ్మవారి హారతులు అందుకుని పూలు స్వీకరించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి భక్తులు తరిస్తారు. అమ్మను మళ్లీ మళ్లీ దర్శించుకునే భాగ్యం కల్పించమని మనసారా కోరుకుంటారు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు. భక్తి విశేషాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో కూలిన శివాజీ గోపురం, అధికారుల నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం. మూడో రోజు ఆదిత్యుణ్ణి తాకని సూర్యకిరణాలు, నిరాశతో వెనుతిరిగిన భక్తులు. ముగిసిన స్వరూపానందేంద్ర చాతుర్మాస దీక్ష, విశాఖకు చేరుకున్న స్వామీజీ. తిరుమలలో టీటీడీ చైర్మన్ తనిఖీలు, ఇక నుంచి స్థానికులకు నెలకోమారు శ్రీవారి దర్శనం. కర్మకాండలకు కరువవుతున్న పురోహితులు, అర్చక వృత్తి పట్ల యువ బ్రాహ్మణుల అనాసక్తి. స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తాపేశ్వరం భారీ లడ్డు, ఏకవీర పురస్కారంతో నిర్వాహకుడికి ఘన సత్కారం. ఇవి నాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్